అందరికీ నమస్కారాలు. నా పేరు లక్ష్మి. ప్రతి ఒక్క మీటింగుల్లో తీర్మాల మల్లన్న చాలా సూపర్గా చెప్తున్నాడు. ఎందుకంటే బీజేపీ గెలిస్తే బీజేపీకి సపోర్ట్ ఉంటాడు. ఎందుకంటే తనకి కావాల్సింది ధనం, బయట వాళ్ళ జీవితాలను నాశనం చేసేది గుణం. ఆ గుణాన్ని తెచ్చుకున్నాడు తీర్మాల మల్లన్న. ఆడపిల్లని గౌరవం ఇస్తున్నాను అని చెప్పాడు. ఏ ఆడపిల్లలకి నువ్వు గౌరవం ఇస్తున్నావు తీర్మాల మల్లన్న? చాలా బాగా చెప్తున్నావు. నువ్వు మాటల్లో ఆటలాడుతున్నావు, ఆటల్లో పాట పాడుతున్నావు. నీ ఆట పాట ఒక రౌడీకి రౌడీలాగా అయిపోయినావు తీర్మాల మల్లన్న. నువ్వు ప్రజల కోసం నేనున్నానని ఫోకస్ అంతా నీ సంపాదన మీద పడుతున్నావు, కానీ పేదవాళ్ళ బతుకుల మీద బతకటం లేదు. నువ్వు ప్రభుత్వం మీద పడుతున్నావు, కానీ ప్రభుత్వం చేసే తప్పుల్ని బయటకు తీయలేకపోతున్నావు. నువ్వు టిఆర్ఎస్ తప్పు చేసిందన్నావు, కాంగ్రెస్ తప్పు చేస్తున్నావన్నావు. మరి ఇన్ని తప్పులు ఇన్ని రోజులు నువ్వెందుకు బయటకు తీయలేకపోయినావు? టిఆర్ఎస్ మీద ఫోకస్ పెడతావు. తప్పు చేసినప్పుడు అది రైట్ అని మనం సీరియస్గా మనం తీసుకోవచ్చు. ఆ అధికారం ప్రతి ఒక్క సోషల్ మీడియాకు ఉంటుంది. తప్పు చేయలేనప్పుడు మనం తప్పు ఒక మీడియా చేయలేనప్పుడు చేయకుండా ఉంటేనే ఆ మర్యాద మనం తీసుకొచ్చుకుంటాం. ఆ పవరు, ఆ పొగరు ప్రతి ఒక్క సోషల్ మీడియా వాళ్ళ దగ్గర ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, తప్పు చేయని వాళ్ళు ఎవరికి భయపడరు. అలాంటి సోషల్ మీడియా వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసి దండం పెట్టుకొని కాళ్ళు మొక్కి ప్రతి ఒక్క ఆశీర్వాదాలు మనకు కావాలని కోరుకునే ప్రతి ఒక్క సోషల్ మీడియా వాళ్ళు కూడా ఒక సపోర్ట్గా ఉంటారు మీకు. ఒక తీర్మాల మల్లన్న అయ్యుండి పేదవాళ్ళ బతుకుల్ని నాశనం చేసిందే కాకుండా వాళ్ళ స్థలాలు, వాళ్ళ ఇళ్ళని, వాళ్ళ గేట్లని కూలగొట్టించే బతుకు తీర్మాల మల్లన్న దగ్గర, నీ దగ్గర పని చేసే వాళ్ళ దగ్గర ఉంది. నువ్వు కరెక్ట్గా ఒక స్థాయికి నేనున్నాను, ఒక నీతిగా నిజాయితీగా నేనున్నానంటే ప్రజల మీద ఫోకస్ పెట్టు. నువ్వు ప్రజలకు సపోర్ట్గా ఉండు, ప్రభుత్వానికి ఉండాలి. నువ్వు లీడర్ అయినా యాక్టర్ అయినా ఏ పదవి నీకు వచ్చినా, ఏ పోస్ట్లో నువ్వు ఉన్నా, ఎంతమంది జనాలకి నువ్వు పోస్టులు ఇచ్చినా, పేదవాళ్ళంటే ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి ప్రతి ఒక్క సోషల్ మీడియా వాళ్ళు. కానీ నీ దగ్గర ఆ తెలివి అనేది మాటలు ఎక్కువ, పాటలు తక్కువ ఉన్నాయి. సంపాదన ఎక్కువ ఉంది, నీ తిట్లు తక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు తిట్టేది ఎవరంటే తప్పు చేసావు కాబట్టి, తప్పు చేయనోళ్ళ మీద నువ్వు యాక్షన్ తీసుకున్నావు కాబట్టి, నీ పదవి నీకు వచ్చింది కాబట్టి, ఇప్పుడు కుప్ప కూలిపోయింది కాబట్టి నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావంటే నీ పొగరు, నీ పొగరు అణిగే రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు కిందకి దిగే రోజులు దగ్గర పడ్డాయి. ఎంతమంది స్థలాలని, ఎంతమంది ఇంటిని కూలగొట్టించారో ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వము పేరు రాకుండా చేయాలని కోరుకుంటున్నారు ప్రజలు. బియ్యము, రేషన్ బియ్యంలో కూడా భారతీయ జనతా పార్టీ ట్రిపుల్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంది. మరి ఒక్కదానికి సపోర్ట్ ఇస్తారా ప్రజలు? మూడిటికి సపోర్ట్ ఇస్తారా? కష్టపడి
బయటకు తీసిందంటే అది ఎవరి వల్ల కాలేదు, అది భారతీయ జనతా వారి ద్వారాగానే అయ్యింది. పెద్ద అయిన ఆ గౌరవాన్ని మనము ప్రతి ఒక్క ప్రజలు కూడా మనం చూడాలి, కాపాడుకోవాలి. ఏ పోస్టులున్నా, ఏ పార్టీలో ఉన్నా గొడవలు, పంచాయతీలు అనేది బంద్ చేయాల. ఏ ప్రభుత్వమైనా మీరు మాట్లాడాలనుకుంటే పేదవాళ్ళ బతుకుల గురించి మాట్లాడండి. ఏ పార్టీ అయినా సరే పేదవాళ్ళ బతుకుల గురించి మాట్లాడాలా, పేదవాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలా, పేదవాళ్ళు కష్టపడే ఫలితాన్ని మీరు పాటించాలి, పేదవాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. ఆ పేదవాళ్ళ సపోర్టుకి మీరు పేదవాళ్ళకి ఇస్తేనే ఆ పేదవాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తుంది. అట్లాగని మీరు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మన బంధం అనేది మన పార్టీకి సపోర్ట్గా ఉండేదే ప్రజలు. ఆ సపోర్ట్ని మంచిగా చూసుకునేదే ప్రజలే. ఇన్ని ఆస్తులు, ఇంత అమౌంట్లు మీరు సంపాదించుకుంటున్నారంటే ప్రభుత్వము ఎక్కడి నుంచి వస్తుంది, దేనికోసం వస్తుంది? రేట్లు పెంచిన వల్ల వస్తుంది. మీ జీవితాలని మీరు సంపాదించుకుంటానికి వస్తుంది, పెంచుతున్నారు. మీ లైఫ్ని మీరు తెచ్చుకుంటానికి రేట్లు ఎక్కువ పెంచుకొని పేదవాళ్ళ బతుకుల్ని సంపేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆడపిల్లలంటే ఆడపిల్లల్ని మీరు ఒక రకంగా అసహ్యంగా మాట్లాడుతున్నారు. పోలీస్ ఆఫీసర్లైనా ఎవరైనా సరే ఒక గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో మన ఆడపిల్లలు ఉన్నారు. మన ఆడపిల్లలకి ఎవరికన్నా ఏమన్నా అయిందంటే ప్రజలు పట్టించుకొని ఆ ఆడపిల్లని మంచిగా తీసుకెళ్ళి ఏదో ఒకటి అయినాక కూడా ఆ పిల్లని తీసుకొస్తారు. అలాంటి ఆడపిల్లలు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లకు ఆడపిల్లలు ఉన్నారు. ఆ ఆడపిల్లలు కూడా మన కడుపుకు పుట్టిన పిల్లలని కోరుకొని ప్రజలైనా ప్రభుత్వమైనా ముందుకు అడుగేసి పేదవాళ్ళ బతుకుల్ని కాపాడాలి. పంట పండించిన రైతుల్ని కాపాడాలి. చదువుకోలేక తినలేక వాళ్ళ పరిస్థితుల్లో బతికిన వాళ్ళు పంట పండించిన రైతుల్ని బతికించాలి. మనము ఒక సపోర్ట్గా ప్రభుత్వం ఉండాలి. పేదవాళ్ళు కూడా ఇప్పుడు రేషన్ కార్డు వచ్చినాయి. నేను ఈరోజు ఒకటి చెప్పేది ఒకటే, చిన్న పిల్లలకి రేషన్ కార్డు కూడా వాళ్ళకి అమౌంట్ అనేది వస్తుందని చెప్తున్నారు. కానీ మినిమం 20 సంవత్సరాలు ఉండేవారికి, అదే పెద్దవారు ఉన్నారు వాళ్ళ తల్లికి తండ్రి కన్నా ఇవ్వండి. నేను బీజేపీ వారికి నేను చెప్పేది ఇది ఒక్కటేను. మన బీజేపీ నుంచి పెద్దవారికి దయచేసి పిల్లలకి 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఏజీ ఉండే వాళ్ళకి, లేడీస్కి, అదే విధంగా పెద్దవారికి ఇవ్వండి. పిల్లలు అయిపోయినాక వాళ్ళ మ్యారేజ్ అయినాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, అది ఇంటికి రాదు కదా. ఇది మనం దయచేసి గమనించి మనం గౌరవించుకొని, మన భారతీయ జనతా పార్టీ కరెక్ట్ ఉంది కాబట్టి పేదవాళ్ళకి అమౌంట్ ఇస్తున్నారు. కానీ దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. మనం కోరుకునే కోరికలు పేదవాళ్ళని బతికించే కోరికే మనకు కావాలి. కరెంటు బిల్లులు చాలా టూ మచ్గా పెంచుతున్నారు. అది కూడా చాలా అంటే చాలా తక్కువ చేయాలి పేదవాళ్ళకి. ఫ్రీ అని చెప్పాడు, అది కూడా ఫ్రీ పెట్టాలని మేము కోరుకుంటూ, కరెంటు బిల్లులు, ఇంటి పన్ను అయితే, నల్ల వాటర్ బిల్లులు అయితే వాళ్ళు చాలామంది మంచిగా ఉంటున్నారు. కానీ
నల్ల వాటర్లో ఒక లేడీ, ఒక ఆడపిల్ల అయ్యుండి దొంగతనాలకు అలవాటు పడింది. ఒక ఆడపిల్ల అయ్యుండి ఒక ఆడపిల్లకు ఆడపిల్లలే మోసం చేస్తున్నారు. కుకుట్పల్లి బాగమీరు సర్కిల్ నెంబర్ 24లో నల్ల వాటరు రోడ్డు మీద మా గోడ ఇంటికి పెట్టుకున్న వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఆ లిస్ట్ కూడా మొత్తం ఉంది. ఆమె మీద ఇమ్మీడియట్లుగా నల్ల వాటర్ వాళ్ళకి ఆమెను తీసేసి మంచి వాళ్ళని పెట్టమని కుకుట్పల్లి ఏరియాకి మేము కోరుకుంటున్నాము. దొంగతనాలు చేసే వ్యక్తుల్ని వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఒక గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ అంటే ఏంటి? పేదవాళ్ళని బతికించేదే గవర్నమెంట్ అంటారు. ఆ గవర్నమెంటే లంచాల మీద ఎగబడి ఆ లంచం తీసుకుంటూ మన గవర్నమెంట్ బతుకుతుందంటే ఆ బతికిన దాంట్లో ఈరోజు మీకు ఉండొచ్చు, కానీ ఆ తర్వాత మీ ఆస్తులు ఉండవు, మీ అంతస్తులు ఉండవు, మీ పదవులు ఉండవు, మీ పోస్టులు ఉండవు, మీ జీతాలు రావు. ఒక గవర్నమెంట్ని కాపాడాలంటే పేదవాళ్ళకి మీరు కాపాడాలి. దొంగలుగా వచ్చి ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయి గవర్నమెంట్లో. నేను ఆ లిస్ట్ కూడా బయటికి తీస్తాను. వాళ్ళు ఏం చేస్తుంది ఏదనేది కుకుట్పల్లి మున్సిపాలిటీలో తప్పులు అవుతున్నాయి. సర్కిల్ నెంబర్ 24లో కూడా కరెక్ట్ లేరు సిస్టమ్. దాన్ని మేము పాటించాలని మేము కోరుకుంటూ గవర్నమెంట్కి నమస్కరిస్తూ వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు. పేదవాళ్ళతోటి ఉండండి, పేదవాళ్ళని కాపాడండి, పేదవాళ్ళ సమస్యల్ని మీరు పట్టించుకొని వాళ్ళు చెప్పే మాటల్ని మన ప్రభుత్వం విని వాళ్ళకి ఏదైతే జరిగిందో వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలి. అసలు అవన్నీ ఏం లేవు. ఒక లీడరు, ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యే గారు గెలిచారంటే, ఒక కార్పొరేటర్ గెలిచారంటే, ఒక ప్రెసిడెంట్ గారు గెలిచారంటే వాళ్ళకి ఏమైతే పోస్టులు ఇచ్చారో ఆ పోస్టుకు తగ్గట్టే ఆ ప్రభుత్వం ఉండాలి. లంచాల మీద ఎగబడే పోస్టులు అలాంటి వాళ్ళని ఇమ్మీడియట్లుగా తీసేయాలి. తప్పు చేసిన వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది ఇవ్వద్దు. మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. ఎదురుగా ఉండి ఆ తప్పును బయటకు తీసేదే ప్రభుత్వము. ఆ ప్రభుత్వమే దొంగతనాలు చేసుకొని ఇళ్ళు కూలగొట్టించి గేట్లు కూలగొట్టించి గవర్నమెంట్ది అంటే అది గవర్నమెంట్ది ఎందుకు అవుతుంది? గవర్నమెంట్ రాసి పెట్టిందా? మరి అప్పట్లో గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది పేదవాళ్ళకి? ఇళ్ల స్థలాలంటే గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది? ఎందుకు రాసింది? మరి కరెంటు బిల్లులు కట్టడం లేదా? వాటర్ బిల్లులు కట్టడం లేదా? ఇంటి పన్నులు కట్టడం లేదా? పేదవాళ్ళ బతుకుల్ని మీరు సంపేస్తుంటే, ఇలాంటి తప్పులు బయటకు వస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎమ్మెల్యేలైనా సరే, ఎంపీలు గారైనా సరే, కలెక్టర్లు అయినా సరే, కోటీశ్వరులైనా సరే, ఎమ్మెల్యేలైనా సరే, ఎంపీలు గారైనా సరే, ప్రెసిడెంట్ గారైనా సరే, జనరల్ సెక్రటరీలు అయినా సరే, సంస్థ న్యాయానికి నిలబడే పార్టీ మన ముందుకు అడుగేయాలని, ప్రజలకి మంచిగా చూడాలని మేము కోరుకుంటూ, ఎక్కడైతే ఎవరైతే తప్పు చేసిన ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్లుగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టమని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్క ప్రజలు చెప్పేది కూడా అదేను. మాకు ఆ పార్టీలో ఉండే ఆయన ప్రభుత్వంలో పెద్ద ఆయన మాకొద్దు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? దేనికి చెప్తున్నారో అది ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకి తెలుసు. వాళ్ళు మాట్లాడే మాటలు ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు కళ్ళమిటి నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ కూడా మా ఇళ్లను కూలగొట్టించారు, మా గేట్లను కూలగొట్టించారు, దొంగలుగా జీవో టవర్లు పెట్టుకున్నారు. చాలామంది కూడా ఏడుస్తున్నారు. గవర్నమెంట్ రోడ్ల మీద మా ఒక గోడ పొంటికే, ఓను హౌస్ గోడ పొంటికే నల్ల వాటర్ పెట్టుకొని తీయమన్నా తీయలేదు. కరెంటు వాళ్ళకి చెప్పి కరెంటు వైర్ తీసేపించారు. కానీ ఇది కూడా పట్టించుకొని
మన గవర్నమెంట్ కరెక్ట్ ఉంటే ప్రజలు కరెక్ట్ ఉంటారు, ప్రజలు కరెక్ట్ ఉంటే ప్రభుత్వం కరెక్ట్ ఉంటే ప్రజలు కరెక్ట్ ఉంటారు. గవర్నమెంట్ కరెక్ట్ లేకపోతే ప్రభుత్వం కరెక్ట్ లేదు, ప్రభుత్వం కరెక్ట్ లేకపోతే ప్రజలు కరెక్ట్ ఉండరు. ఏది జరిగినా ఏ పోలీస్ ఆఫీసర్లైనా కూడా, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా పేదవాళ్ళకి అన్నం పెట్టండి, పేదవాళ్ళ బతుకుల్ని బతికించండి, తప్పు చేయని వాళ్ళకి సపోర్ట్గా నిలబడండి, తప్పు చేసిన వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఇలాంటిది బయటికి రావాలని ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకు కూడా మేము చెప్పేది, దయచేసి నీతిగా నిజాయితీగా నిలబడి మన పోలీస్ స్టేషన్లో మంచి పేరు తెచ్చుకోవాలని మేము కోరుకుంటూ, గవర్నమెంట్కి కూడా మంచి పేరు రావాలని మేము కోరుకుంటూ, ప్రభుత్వానికి కూడా మనం మంచి పేరు రావాలని నేను కోరుకుంటూ, ప్రతి ఒక్క ప్రభుత్వానికి కూడా నమస్కరించి మేము కోరుకునే కోరిక ఒక్కటేను, పేదవాళ్ళను బతికించమని మేము కోరుకుంటున్నాం, పేదవాళ్ళ సమస్యల్ని బయటకు తీయమని మేము కోరుకుంటున్నాము. ఎక్కడ ఏ తప్పులు అయితే ఉన్నాయో ఆ తప్పును బయటికి తీయమని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క ఇంటికి గల్లీకి వచ్చి ఆ తప్పులు బయటికి తీయండి. అప్పుడు ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ప్రెసిడెంట్లు గారు అయి ఉండొచ్చు, జనరల్ సెక్రటరీలు అయి ఉండొచ్చు, ఎవరికి ఏ పోస్టు ఏ ఏరియాకి ఇచ్చారో, రోడ్లకు సంబంధించింది అయి ఉండొచ్చు, మున్సిపాల్కి సంబంధించింది అయి ఉండొచ్చు, రోడ్లు తీసేది అయి ఉండొచ్చు, చెత్త ఊడ్చే వాళ్ళకి అయి ఉండొచ్చు, చెత్త తీసుకొని పోయే వాళ్ళకి అయి ఉండొచ్చు, ఎవరికి వాళ్ళకు పోస్టులు ఉంటాయి. కానీ ఇలాంటివి ప్రతి ఒక్క ఏరియాలో తప్పు చేసిన వారిని ఇమ్మీడియట్లుగా బయటికి లాగమని మేము కోరుకుంటున్నాము. గవర్నమెంట్ జాగా 60 గజాల ప్లాటు, 50 గజాలు 60 గజాల ప్లాట్ అనేది గొర్రెల్ని పెట్టుంది. అది కూడా దొంగతనం ఉంది. కుకుట్పల్లి ఏరియాలో సర్కిల్ నెంబర్ 24లో గవర్నమెంట్ మోసం చేస్తుంది, గవర్నమెంట్ తింటుంది. అక్కడ పని చేసుకుంటూ ఒక జీతం తీసుకుంటూ ఒక రౌడీలాగా గవర్నమెంట్లో బతుకుతుంటే గవర్నమెంట్ను కూడా మోసం చేసినట్టే. వాళ్ళ డ్యూటీ లేకుండా చేయమని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు దండేలక్ష్మి, సోషల్ మీడియా తెలంగాణ. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.